నయోమి తన యొక్క దేశం నుండి వెళ్ళిపోయినప్పుడు, తన భర్తను బిడ్డలను కోల్పోయినప్పుడు, రూతు తన పట్ల చూపించిన ప్రేమను బట్టి బోయాజు రూతుతో అంటున్న మాట ఏంటో తెలుసా? రూతును గురించి పని వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, 2వ అధ్యాయం 15వ వచనం, పనుల మధ్య ఆమెను అవమానపరచుకుడి. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ బోయాజు రూతును గురించి ఏం చెప్తున్నాడంటే, ఆమెను మీరు అవమానపరచుబాకండి. ఎందుకు అవమానపరచకూడదని మాట్లాడుతున్నాడంటే, ఆమె ప్రవర్తనను ఈ బోయాజ్ అని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆమె చేసిన మంచి పనిని ఈయన విన్నాడు. ఏంటి అంటే 10వ వచనములో ఆ మాట చెప్తాడు ఆయన. అందుకు ఆమె బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడేను. ఆమె చేసిన ఆ సత్క్రియ, మంచి క్రియ ఆమెకు 10 మందిలో ఘనతకు కారణమైంది. ఆయన అంటాడు, ఆమె విధవరాలని చెప్పి ఆమెను మీరు అవమానపరచబాకండి 15వ వచనంలో. ఎందుకంటే ఆమె మంచి క్రియలు చేసేది. హల్లెలూయా. సత్క్రియ చేసే స్త్రీ ఆమె, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ ఆమె. అన్యుల దేశం నుండే రావచ్చు, కానీ ఆమె గుణం, ఆమె క్రియలు, ఆమెకు నడవడిక చాలా పరిశుద్ధమైంది. కాబట్టి ఆమెను అవమానపరచబాకండి. గుర్తుపెట్టుకోండి, నీవు సత్క్రియ చేస్తూ ఉంటే తల ఎత్తుకునే వానిగా ఉంటావు. కయ్యూనుతో దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తలను ఎత్తుకోవా? నీవు నీ తమ్ముడిని చంపేసావు కాబట్టి నీ తలను దించుకో అన్నావు. అవును, ఈ రోజున కలహమునకు దూరంగా ఉండని మనుషులకు ఘనత కలగడం కష్టమే. పోరులకు ముందుకు వెళ్ళే వారికి ఘనత కలగదు. తగ్గింపు లేని వారికి ఘనత కలగదు. శ్రమల్లో నిలబడకుండా, పరిశుద్ధతలో యథార్థతలో కొనసాగకుండా ఉండేవానికి ఘనత కలగదు. మీరు అనుకునే ఘనత వేరు, నేను చెప్పే ఘనత వేరు. అది దేవుడు మాత్రమే ఇచ్చే ఘనత. హల్లెలూయా. ఐశ్వర్యాల కంటే విలువైన ఘనత, సిరి సంపదల కంటే, ఈ లోకపరమైన వాటన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైనది ప్రభువు ఇచ్చేది. మనం అడక్కపోయినా కూడా దేవుడు మనకు ఘనతనిస్తాడు. ఎలాగో తెలుసా? ఆయన మనస్సును మనం గెలుచుకుంటే. ఎట్లాగా? ఆయన మనస్సును మనం గెలుచుకుంటే. ఎలాగా? ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఆయన మనం లక్షల రూపాయలు అడగొచ్చు, కోట్ల రూపాయలు కూడా అడగొచ్చు. కానీ అలాగ అడగకుండా, అయ్యా ఆ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించే జ్ఞానం నాకు దయచేయంటే ఆయన మనసును గెలుచుకుంటాం. నువ్వు లక్షలు సంపాదించావు, అడిగావు ఇస్తాడు, కోట్లు అడిగావు ఇస్తాడు. అవి ఖర్చు కావా? అవి అలాగే ఉంటాయా? కానీ వాటిని సంపాదించగలిగే జ్ఞానం, ఆ పరిశుద్ధత నీలో ఉంటే ఇక నీకు దేనితో సంబంధం లేదు. నీ ఆశీర్వాదం వేరే విధంగా ఉంటది. అందుకే అలాగున్న పరిస్థితుల్లో సొలొమోనుతో దేవుడు ఏం మాట్లాడాడంటే, చూడండి 1వ రాజులు 3వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. మరియు నీవు ఐశ్వర్యాన్ని ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. చాలండి, చాలు. సొలొమోనుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను కూడా అడగలేదు, అయినా కూడా నేను వాటిని నీకు ఇస్తా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.